కానీ చాలామంది మహిళా సంఘాలు ప్రజా సంఘాలు లాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆరోపించేది, విమర్శ చేస్తున్నది, సినిమాల్లో ఓవర్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల అల్టిమేట్గా దట్ ఈస్ లీడింగ్ టు ది రేప్స్ అవుట్ సైడ్ అని. దీనికి ఆన్సర్ ప్రతిఘటనలో ఉంది. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్ ఇన్ ప్రతిఘటన. ఈ క్వశ్చన్ కి ఆన్సరే ప్రతిఘటనలో ఉంది. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్ రైట్ నౌ. భరద్వాజని అడగాలి అంతేనా? అంతే. అంటే వ్యక్తిగతంగా మీరు చెప్పండి అసలు ఇండివిజువల్ గా, ఎందుకంటే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్పోజింగ్ హీరోయిన్ కదా. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్. ఐ హావ్ ఎన్ ఒపీనియన్, yes, but when I'm doing a movie like this, there is an answer to this in the movie. So I want it to come to people through my movie. No, two issues, చార్మి. ఎక్స్పోజింగ్ విషయం వచ్చినప్పటికి ఏంటంటే లిమిటేషన్స్ అనేది చాలా మంది చెప్తుంటారు, అది పక్కన పెట్టండి అది. బట్ ఒక ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హీరోయిన్స్ ఆర్ గర్ల్స్ ఆర్ కంపీటింగ్ ఇన్ ఎక్స్పోజింగ్ ఆల్సో టు గ్రాబ్ ది I am ఆపర్చునిటీస్. not in that competition, Andy. To grab the opportunities. No, I am not in that competition. I know I have my limits. I know I have drawn my lines, and ఎక్స్పోజింగ్ చేయట్లేదు అని కంప్లైంట్స్ రావచ్చు, కానీ ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుంది అని ఇప్పటి వరకు చార్మి కోసం ఇలాంటి కంప్లైంట్ రాలేదు. ఓకే. సో ఈ మధ్య చూసిన సినిమాలో లాస్ట్ 3 years or 4 years. సో ఐఎమ్ నాట్ ఇన్ దట్ కాంపిటీషన్. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎక్స్పోజింగ్, డెఫినెట్లీ నాట్. సో మరి ఈ ఐటమ్ సాంగ్స్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మధ్యలో? షిఫ్ట్ అవ్వలేదండి, అడిగారు. సక్కుబాయ్ సాంగ్ ఏమో సడన్ గా అడిగారు. నెక్స్ట్ 4 days తర్వాత షూటింగ్, డైరెక్టర్ గారు కాల్ చేసి లేదండి మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అండ్ కరెక్ట్గా వాళ్ళు అడిగిన డేట్స్ ఐ కుడ్ స్క్వీజ్ అవుట్ దోస్ డేట్స్ అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ సడన్ డిసిజన్, అండ్ టు మై లక్ దట్ సాంగ్ బికేమ్ అ వెరీ బిగ్ హిట్, సక్కుబాయ్ సాంగ్. And to my luck again for Ram Charan Tej film Nellore song kosam adigaru. Appudu kuda adiginappudu I was going on a holiday anamata. కానీ చోటకి నైట్ కాల్ చేసి నువ్వు నైట్ షూటింగ్ కి రావాలన్నారు. అదేంటి చోట, నేను అవుట్డోర్ హాలిడేకి వెళ్తున్నాను ఒక 1 week అంటే నాకు తెలీదు. నా కోసం నువ్వు నా మంచి ఫ్రెండ్ కదా, నైట్ షూటింగ్ కి రావాలి నువ్వు, నెక్స్ట్ 5 night షూటింగ్ ఉంది అన్నారు. సెట్ సరే ఓకే అని ఐ వెంట్. సో ఈ రెండు ద మెయిన్ ఐటమ్ సాంగ్స్ వాట్ ఐ హావ్ డన్ విచ్ హావ్ బికమ్ హిట్. ఇట్ జస్ట్ హ్యాపెన్ బై ఫ్లూక్. సో ఐ వాజ్ నాట్ లైక్ పర్టికులర్ గా ఇది కూడా ప్లాన్ చేయలేదు. అండ్ టు మై లక్ బోత్ ద సాంగ్స్ బికేమ్ వెరీ బిగ్ హిట్స్. సో మీ అందరు నోటీస్ లో ఎక్కువ వచ్చింది, అంతే తప్ప నోటీసులు ఎక్కువని కాదు. ఐటమ్ సాంగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నార్మల్ గా హీరోయిన్ చేసే ఐటమ్ సాంగ్స్ తక్కువ ఉంటాయి, అవి వచ్చింది కూడా రిజిస్టర్ అవుతూ ఉంటాయి, అందుకనే పాపులర్ అవుతూ ఉంటాయి. మామూలు వాళ్ళు చేసే సాంగ్స్ చాలా చేస్తారు, ఎక్కువ పబ్లిసిటీ దాని మీద ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. సో అట్లా కూడా ఉంటుంది కదా. సో ఆ తర్వాత అంటే దానివల్ల ఏంటంటే లెవెల్స్ తగ్గించుకున్నట్టుగా ఉండదా? ఇట్ డిపెండ్స్ అండి హౌ యూ థింక్. మీరు ఇది చేస్తే లెవెల్ తగ్గిపోతుంది అని అనుకుంటే కంపల్సరీ తగ్గుద్ది. లేదు ఇది చేస్తే నా లెవెల్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే ఎక్కువ అవుతుంది. నా విషయంలో వస్తే నేను లెవెల్స్ గురించి ఎక్కువ ఐ డోంట్ థింక్. నాకు నచ్చితే నేను చేస్తాను, ఆ మూమెంట్లో చేయాలనిపిస్తే చేస్తాను. అది ఓకే, బట్ ఆల్ యువర్ కెరీర్ ఇస్ లింక్డ్ విత్ ది పబ్లిక్ పర్సెప్షన్ ఆల్సో. yes, correct, but at the end of the day I'm an entertainer andi. As far as I entertain people, be it item songs, be it female oriented movies, be it anything, at the end of the day I am an entertainer. I always say I'm an actor first and then a heroine. Okay, so I'm an entertainer. My job is to entertain you. At the end of the day I'm entertaining you, that's enough for me. దీని వల్ల లెవెల్ ఎక్కువ అయిందా తగ్గిందా అవన్నీ నాకు తర్వాత వస్తాయి థాట్స్, అండ్ అవన్నీ ఎక్కువ పట్టించుకోను కూడా. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ లిటిల్ టూ కూల్ అబౌట్ డిసిజన్స్ అండ్ అబౌట్ ద position of my career. I'm a little too cool. I'm fine the way I am. I'm very happy, touchwood, in my life. I go shoot, come back. నాకు ఇష్టం ఉంటే నేను సినిమాలు చేస్తాను, లేదంటే చేయను, ఇంట్లో కూర్చుంటాను. నేను పెద్ద ప్లాన్ చేయను. నేను స్క్రిప్ట్స్ వింటుంటే నాకు స్క్రిప్ట్స్ ఏది ఐ వాజ్ నాట్ లైకింగ్ ఎనీ స్క్రిప్ట్స్. ఆల్మోస్ట్ వరుసగా ఒక 10 to 12 స్క్రిప్ట్స్ నేను రిజెక్ట్ చేశాను.
సో ఒక పాయింట్ ఆఫ్ పీరియడ్లో ఎలాంటి స్క్రిప్ట్స్ చేయాలి అర్థం కాక, ఇది నేను ఎంజాయ్ చేస్తానా, ఇది ఈ లొకేషన్కి వెళ్తే విల్ ఐ ఎంజాయ్ మై వర్క్ అనే కన్ఫ్యూజన్కి వచ్చి ఐ డెంట్ టేక్ అప్ వర్క్. ఓకే. సో ఐ am a girl who takes such decisions. I told you, I take risk in my life. నచ్చకపోతే చచ్చినా చేయనండి, ఎంత డబ్బు ఇచ్చినా ఓకే, నాకు నచ్చకపోతే నేను చేయను, అంతే. అంతేనా? అంతే. ఇంకో మాట ఇంకో మాట లేదా? ఇది ఈ యాటిట్యూడ్ మా మమ్మీ డాడీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా క్లోజ్ ఫ్రెండ్స్కి, నా మేనేజర్కి అందరికీ తెలుసు. వెరీ యాడమెంట్ అనమాట. నాకు నచ్చకపోతే చేయను, ఇష్టం లేకపోతే చేయను, అంతే. ముడిపిలవై ఆ టైంలో ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాను. అప్పుడు అట్లాంటప్పుడు బాగా నచ్చితే డబ్బులు లేకుండా కూడా చేస్తారా? డబ్బులు లేకుండా కూడా చేస్తారా? డబ్బు లేకుండా చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి, లేవు. ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఆఫ్ కోర్స్ డబ్బు లేకుండా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే నచ్చా లేకపోతే వేరే కారణం వల్ల? నచ్చి ఇంట్రెస్ట్ పొంగిపోయి ఇంట్రెస్ట్ అర్థమైంది నాకు. అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్స్ కూడా చేస్తాను. ఇంట్రెస్ట్ పొంగిపోయి. సో ఇంతకుముందు కొంచెం లావ్ అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ స్లిమ్ అయిపోయారేంటి? 0 సైజా ఇది అంటారు కదా, దానికోసమా? 0 సైజ్ అనేది నాకు తెలీదు, బట్ స్మాల్ సైజ్ టీషర్ట్స్ లో ఫిట్ అవుతున్నాను. 7 kgs in 2 months అండ్ ఇంకా 5 kgs తగ్గాలని. ఇంకా 5 kgs? అప్పుడు ఇంతగా ఉండేది. చూస్తాను, అందరూ బాగుంది అని మంచి రెస్పాన్స్ వస్తే అలాగే మెయింటైన్ చేస్తాను. ఒకవేళ లేదు, చార్మిక్ తగ్గిన తర్వాత బాగాలేదు, ఇంకా 5 kgs తగ్గిన తర్వాత బాగాలేదంటే తిని మళ్ళీ మామూలు అయిపోతాను. అది హిందీలో ఒక సేయింగ్ ఉంది కదా, అప్నాయి ఖేతీ సో బట్ ఐఎమ్ ఎన్ యాక్టర్, సో ఐ షుడ్ కీప్ గివింగ్ వెరైటీస్ టు ఆడియన్స్ కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, బాగున్నానా, అలా ఉన్నాను, బాగాలేదా, ఓకే వద్దు. చాలా మంది హీరోయిన్లు కెరీర్ అవ్వగానే పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంతంత అయిపోతుంటారు. ఎందుకని ఏమో తెలీదు, బట్ నాకు ఇఫ్ యు ఆస్క్ మీ వై, శిల్పా శెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, కరీనా కపూర్ పెళ్ళి, వాళ్ళు అక్కడ సౌత్ వాళ్ళు మాత్రం లావ్ అయిపోయారు. సౌత్ వాళ్ళు అంటే శ్రీదేవి గారు కూడా సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. శ్రీదేవిని ఇప్పుడు సౌత్ అని ఎట్టంటాం, ఆవిడ అంతా నార్త్ అయిపోయింది కదా, నార్త్ కా బహు. ఇక్కడ జ్యోతిక మొన్న చూస్తే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అలా ఉన్నారండి. ఉంటారు కానీ బయట కనిపించే వాళ్ళు మాత్రం. బట్ ఓకే, నన్ను అడిగితే ఇఫ్ యు ఆస్క్ మీ, ఇన్ని సంవత్సరం వరకు డైటింగ్ చేసుకుని ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. యు గెట్ సడన్ ఫ్రీడమ్, యు లైక్ టు ఈట్. అండ్ ఎవ్రీ ఉమెన్, మీరు ఒక హీరోయిన్, వెదర్ యువర్ అ హీరోయిన్ ఆర్ యువర్ అ సింగర్ ఆర్ వాట్ ఎవర్, ఎవ్రీ ఉమెన్ at a point of stage she wants to live a normal life. Morning she wants to be with kids, she wants to be with husband, she wants to live a normal life, wear normal clothes, cook, eat, go out. ఆ స్టేజ్ ఎప్పుడు ఇన్ యువర్ లైఫ్? ఆ స్టేజ్ ఎప్పుడైనా చూడొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏంటి అవసరం, నాకు అంత తొందర లేదు నాకు. అదేంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ రైట్ నౌ. పెళ్ళి అనేది ఏ వయసులోనే చేసుకోవచ్చండి. సో కెరియర్ అనేది ఈ వయసులోనే వీ కెన్ కాన్సన్ట్రేట్. కెరియర్ వీ కెన్ నాట్. ఏ వయసులోనే చేసుకోవచ్చు, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలని కూడా అంటారు. 60 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది పెళ్ళి అవ్వదు. అది ఫర్ నార్మల్ పీపుల్ హూ ఆర్ నార్మల్. బట్ ఐ హావ్ బీన్ బ్లెస్డ్ విత్ అ ఫెంటాస్టిక్ కెరియర్. సో కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్. yes, career is very important. అదే రీసెంట్ గా అన్నట్టున్నారు 40 years కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి, ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి. సో మెనీ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్, అంటే బికాస్ ఆఫ్ సొసైటీ పెళ్ళి చేయడం తప్పు. మీకు అనిపిస్తే మీరు చేయండి ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఇస్. సో నాకు ఎప్పుడు అనిపిస్తే నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది. ఓకే, అదే చేయండి, కంటిన్యూ. గుడ్ లక్. సో రెండో, మీకు అంటే ఆల్ త్రూ దిస్ కెరీర్లో క్రిటిసిజం ఎప్పుడైనా వచ్చిందా? బాగా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పి తిట్టిన సందర్భం? చాలా వచ్చినాయి క్రిటిసిజం, చాలా వచ్చినాయి. కొన్ని క్రిటిసిజం నాకు నచ్చి ఐ వర్క్డ్ ఆన్ ఇట్ టువర్డ్స్ బెటర్మెంట్.
కొన్ని క్రిటిసిజం సాడిజం వల్లే కూడా వస్తుంది. ఓకే. సో అవి అర్థం చేసుకోవాలి. క్రిటిసిజం వచ్చినప్పుడు జెన్యున్గా ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు, జెన్యున్గా లేదు చార్మి నువ్వు బాగాలేదు, నువ్వు సరిగా చేయలేదు అని చెప్పినప్పుడు ఓ అవునా సరే ఓకే ఐ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. కొంతమంది అంటారు. అంటే దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ సీయింగ్ క్రిటిసిజం. సో ఐ అప్రిషియేట్ క్రిటిసిజం బట్ ఐ థింక్ బట్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ క్రిటిసిజం. సో అలా తీసుకుంటాను నేను. బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది లైఫ్లో? లైఫ్ అంటే ఇదే సినిమా లైఫ్ నేను చెప్పేది. బెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఫ్రమ్ మై మదర్. అవునా? యా, మై మదర్ అంటే ఐఎమ్ లైక్ ద సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, బికాజ్ యు ఆర్ ఫీడింగ్ వర్చువల్లీ. నాట్ బికాస్ ఆఫ్ దాట్, ఆల్సో బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. అంటే ఐఎమ్ little bossy and little dominant. Okay, so and I'm very caring also. Mother, father, Anya, I'm very caring. Okay, and I feel responsible. I feel they are my responsibility. Okay, so our attitude walla my parents, even my brother, they call me the son of the family. So my mom okroju she was feeling so happy, or I don't know what she felt. Okroju na daggara vachi she said neeku challenge istanu, the way I gave birth to my girl, like that you give birth to a girl and show me. అంటే నేను బర్త్ ఇచ్చిన అమ్మాయి బెటరా, నువ్వు బర్త్ ఇచ్చిన అమ్మాయి బెటరా నీకు ఛాలెంజ్. అప్పుడు అది ఇండైరెక్ట్ గా ఇట్ వాస్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ. గ్రేట్ కాంప్లిమెంట్, గ్రేట్ కాంప్లిమెంట్. నాకు ఒక నిమిషం like amma I got tears in my eyes seriously when my mom said that. And I felt so proud. It's a way my mom literally said that the girl whom I gave birth to is superb. Yeah, superb ante. So I felt very touched. appudu nenu ammaki ichina answer enti telsa, మీతో ఛాలెంజ్ కష్టం, అంత ధైర్యం లేదు, నేను అమ్మాయి తప్ప ఐ విల్ గివ్ బర్త్ టు అ బాయ్. అప్పుడు మీ ఛాలెంజ్ లో మీ కాంపిటీషన్ లో నేను ఉండను, అమ్మో నాకు అంత అవసరం లేదు. I was just joking అన్నమాట. అదే